హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎన్ఏ లైఫ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? సో మీ అందరికీ గుర్తున్నట్టయితే నేను రీసెంట్గా అంటే లైక్ 1 మంత్ బ్యాక్ అలాగా హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్స్కి వెళ్ళాను. ఆ ఎగ్జిబిషన్స్లో నేను వీడియోస్ కూడా చేశాను. ఎవరైనా చూసుండకపోతే ఒకసారి చూడండి. అక్కడ నేను చెప్పాను కదా, కొన్ని క్లాత్స్ నాకు ప్రైజెస్ హై, కొన్ని లో అలా అనిపించాయి అని. నాకు ఏవైతే కొంచెం ప్రైజెస్ హై అనిపించాయో అప్పుడు నేను ఫొటోస్ తీసి పక్కన పెట్టుకున్నాను. సో అవన్నీ వచ్చి కొన్ని బయట సర్చ్ చేసుకున్నాను, కొన్ని అమెజాన్లో తీసుకున్నాను. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న వెహికల్ టాయ్స్ ఉన్నాయి కదా, ఇది నేను అమెజాన్లో తీసుకున్నది. ఇంకా అక్కడ చూసింది కంప్లీట్ ప్లాస్టిక్. ఇది కొంచెం నాకు ఇది కూడా ప్లాస్టికే, ఏమీ డిఫరెంట్ క్వాలిటీ కాదు. బట్ స్టిల్ ఏంటంటే నాకు కొంచెం ఇది క్వాలిటీ బాగుందనిపించింది. అండ్ కిడ్స్కి కొంచెం సేఫ్గా అనిపించింది, త్వరగా బ్రేకబుల్ కాకుండా. అది నాకు చాలా నచ్చిందన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే, మీ అందరికీ గుర్తున్నట్టయితే నాకు హైదరాబాద్ ప్లస్ విజయవాడ 2 హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్స్కి వెళ్ళాను. సేమ్ క్లాత్, సేమ్ మెటీరియల్, అవే ఎగ్జిబిషన్స్లో ప్రైజెస్ చాలా డిఫరెన్స్ ఉన్నాయి. హైదరాబాద్లో నాకు చాలా ఎక్కువ అనిపించాయి. బార్గెయిన్ చేశాక కూడా స్టిల్ ఎక్కువ అనిపించి కొన్ని నేను తీసుకోలేదు. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇందులో 2 డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయన్నమాట. ఒకటి ఏంటంటే, ఆ టార్చ్ ఉంది కదా, బేబీ టాయ్స్ టార్చ్, అందులో పక్కన ఇచ్చినటువంటి రింగ్స్ హోల్స్‌లా కనిపిస్తున్నాయి కదా, అవి మనం ప్లేస్ చేసి స్విచ్ చేస్తుంటే ఫ్రూట్స్, యానిమల్స్ ఇవన్నీ ఫోకస్ అవుతాయి. నాకేమైనా పాసిబిలిటీ ఉంటే ఎండ్‌లో వీడియోని ట్యాగ్ చేయడానికి చేస్తాను. ట్రై చేస్తాను డెఫినెట్‌గా నేను. సో ఆ బల్బ్ అవైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఆ టార్చ్‌లో పెట్టి జస్ట్ లైట్ ఆఫ్ చేస్తే గనక అవుతుంది. ఇది కూడా నేను అమెజాన్‌లోనే తీసుకున్నాను. సో మీకెవరికైనా నచ్చుంటే గనక డెఫినెట్‌గా నాకు ట్యాగ్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చి అక్కడ మీకు స్టడీ బుక్ అని కనిపిస్తుంది కదా, ఈ స్టడీ బుక్ ఏంటంటే, నేను ఆ ఎగ్జిబిషన్‌కి వెళ్ళినప్పుడే పక్కన కిడోస్కర్.com అని చెప్పి ఒక షాప్ ఉంది. నేమ్ మేబీ కరెక్ట్‌గా చెప్తున్నానో లేదో నాకు గుర్తులేదు. మీ అందరికీ గుర్తుంటే నేను ఒక బౌలింగ్ సెట్ కూడా కొన్నానక్కడ. అక్కడ ఈ స్టడీ బుక్‌ని చూశాను. నాకు చాలా ప్రైజెస్ చెప్పారు. సో అక్కడితో కంపేర్ చేస్తే నాకు అమెజాన్‌లో ప్రైస్ తక్కువకి వచ్చింది. సో అందుకని చెప్పి నేను అమెజాన్‌లో తీసుకున్నాను. ఎవరికైనా నచ్చితే గనుక డెఫినెట్‌గా నాకు కామెంట్ చేయండి. మీకు డైరెక్ట్‌గా లింక్సే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ప్రైజెస్ కంపేర్ చేసుకొని మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు. నాకు ట్యాగ్ చేయడానికి అవ్వట్లేదు, అందుకనే నేను ప్రొవైడ్ చేయలేకపోతున్నాను. ఇది మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఈ స్టడీ బుక్ ఏంటంటే మినిమమ్ 2 ఇయర్స్ ఉండాలి. సో వాళ్ళకి అట్లీస్ట్ అర్థం అవ్వాలి కాబట్టి. ఇవేంటంటే బ్యాటరీస్‌తో వర్క్ అవుతుంది. ఈ బుక్ మీరు ఓపెన్ చేసినప్పుడు లోపల ఈ యాప్ అంటే ఫ్రూట్స్ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు, ఏవైనా కిడ్స్‌వి, దాని మీద మీరు ఫింగర్‌తో టచ్ చేసినప్పుడు ఈ బ్యాటరీ పెట్టిన తర్వాత ఆ వర్డ్ అనేది అది చెప్తదనమాట వాల్యూమ్‌లో. ఇప్పుడు అలా నేను ప్రెస్ చేశాననుకోండి, అక్కడ మీరు చూస్తున్నారు కదా, వాల్యూమ్ బటన్, ఆఫ్ బటన్ అన్నీ ఉన్నాయి. సో మీరు ఏ మీద పెట్టగానే బి మీద అలా ప్రతీది కూడా, సి అంటే క్యాట్ అని ప్రతీది కూడా క్లియర్‌గా మనకి విత్ సౌండ్ కిడ్స్‌కి ఇంట్రెస్ట్ వస్తుంది. బికాజ్ ఫస్ట్ ఇదొక బుక్. బుక్ అనగానే వాళ్ళకి ఇంట్రెస్ట్ రావచ్చు, రాకపోవచ్చు. బట్ ఇది లెర్నింగ్ లాగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఇది కూడా చాలా నచ్చింది నాకు. మీకెవరికైనా డెఫినెట్‌గా కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీ సరౌండింగ్స్‌లో ఇలాంటి కిడ్స్ రిలేటెడ్‌వి కూడా ఏమైనా ఉంటే నాకు చెప్పండి. డెఫినెట్‌గా చేస్తాను. ఎందుకంటే మాకు టోడ్లర్ ఉన్నాడు కాబట్టి నాకు ఇలాంటి టాయ్స్ ఇవన్నీ చాలా అంటే చాలా అవసరము, ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మన చిన్నప్పుడు ఇలాంటివేమీ లేవు. బట్ ఈ కాంపిటీటివ్ వరల్డ్‌లో ఏంటంటే అందరికీ కూడా అంటే కిడ్స్‌కి కూడా అన్నీ టాయ్స్ అవ్వచ్చు, అన్నీ ప్రతీదీ కూడా నెక్స్ట్ లెవెల్ ఇన్నోవేటివ్‌గా కావాల్సొస్తోంది. సో యాహ్! ఈ పెన్ కూడా బుక్‌తో పాటుకి అడిషనల్‌గా ఇచ్చారండి. అది కూడా అంటే మనకి నేను కంప్లీట్‌గా అంటే బ్యాటరీస్ వేసిన తర్వాత నేను ఇంకా డీటెయిల్డ్‌గా దాన్ని అనాలిసిస్ చేయలేదు. ఓన్లీ కొన్ని పేజెస్ చేశాను. చేసినంత వరకు మీకు చెప్పాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి యాక్చువల్లీ ఈ కార్ నాకు ఎగ్జిబిషన్ అప్పుడే చాలా నచ్చింది. కానీ అప్పటికి ఆల్రెడీ ఇంట్లో సిమిలర్‌ది ఒకటి ఉందని డైలమాలో ఉండి కొనలేదు. అనుకోకుండా రీసెంట్‌గా మా తమ్ముడు వాళ్ళు మా ఇంటికొచ్చారు. లక్కీగా వాళ్ళు తీసుకొచ్చారు. సో నాకు హ్యాపీగా అనిపించింది. ఈ టాయ్ అయితే ఎక్కడ తీసుకున్నారో నాకు డీటెయిల్స్ తెలీదండి. బట్ మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను మా తమ్ముడు వాళ్ళని అడిగి మీకు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇదేంటంటే అందులో బ్యాటరీస్ వేసి మనం ఆపరేట్ చేస్తే కార్ రన్ అవుతుంది. నాకు తెలిసి చాలామందికి తెలుసు. ఇదేం కొత్త డిఫరెంట్‌గా ఉండేటటువంటి టాయ్ ఏం కాదు.
బట్ మోడల్ నాకు నచ్చింది. ఇందులో ఇంతకుముందు మా ఇంట్లో జీప్ టైప్ ఉండేది. అది కూడా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండో ఎవరో మా బాబుకి గిఫ్ట్ తీసుకొచ్చారు. అంటే అబ్బాయిలంటే ఇంకేం ఉండవండి కిడ్స్‌కి. కార్స్, బ్యాటు, బాలు ఇవే ఉంటాయి. మోస్ట్‌లీ కార్సే. అండ్ మా బాబుకి కూడా కార్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో, నేను మా బాబు మాకేమైనా కొత్త ఐటెమ్స్ వస్తే ఒక్క సెకండ్ కూడా ఆగము. అవి ట్రై చేయకపోతే మేము నిద్రపోమన్నమాట. సో, అవి ట్రై చేస్తున్నాము ఇద్దరం కూర్చొని. సో, ఇందులో చాలా కలర్స్ కూడా ఉన్నాయని చెప్పాడు మా తమ్ముడు. జనరల్‌గా నేనైతే బ్లాక్ ఎప్పుడూ తీసుకోను, ప్రిఫర్ చేయను. బట్ వాడు కదా తీసుకొచ్చాడు. బట్ స్టిల్ చాలా బాగుంది. మాకైతే నచ్చింది. మీకెలా అనిపించిందో కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చూడండి ఐటెమ్స్ ఎన్నున్నాయో. ఎవరైనా ఇంట్లో చిన్న పిల్లలుంటే ఇలానే ఉంటది. కానీ అస్సలు అనుకోకండి. ఇందులో సగం మా బాబుతో పాటు మావి కూడా ఉంటాయి. ఏదో ఒకటి ఎప్పటికప్పుడు షాపింగ్ తగ్గించాలి, తగ్గించాలి అనుకుంటానే ఉంటాము. బట్ ఆ టైంకి ఏదో ఒక రీజన్‌తో కొంటూనే ఉంటాము. సో, నేను ఇందులో ఏమేం తీసుకున్నాను, ఏంటి అనేది వన్ బై వన్ అయితే చూపిస్తాను. టాయ్స్ అయితే అవేనండి. నేను అక్కడ చూసిన వాటికి ఇవి నాకు బాగా నచ్చినవి. ఇంకా వేరేవి కూడా తీసుకున్నాను. బట్ అవేమి నాకు ఎగ్జిబిషన్‌లో అయితే ఏం కనిపించలేదు. ఇప్పుడు తీసుకున్నవైతే మోస్ట్‌లీ ఎగ్జిబిషన్ సరౌండింగ్స్‌లో కనిపించాయి. అందుకే మీ అందరికీ చూపించాను. ఇప్పుడు ఈ షర్ట్స్ అంటే లైక్ క్లోత్స్ కూడా మీకు గుర్తుందో లేదో నేను మా బాబుకి, మా హస్బెండ్‌కి సేమ్ ప్యాటర్న్ టైప్ కుర్తాస్ కూడా తీసుకున్నాను. షర్ట్స్ నాకు టీ షర్ట్స్ ఎక్కువ ప్రైస్ అనిపించాయి. అందుకే తీసుకోలేదని కూడా చెప్పినట్టు గుర్తు. అంటే నేను 2 వీడియోస్ చేశాను కాబట్టి. ఇవి సో, అక్కడ నాకు కొన్ని నచ్చాయి. నచ్చిన తర్వాత వచ్చి మా హస్బెండ్‌కి చెప్పాను. ఇలా బాగున్నాయని శాంపిల్ ఫోటోస్ తీసుకొచ్చి. సో, తను చెక్ చేసి అమెజాన్‌లో పెట్టారనమాట. ఇది నాది కాదండి. అదే మా హస్బెండ్‌కనే చూసాను నేనప్పుడు. సో, మా హస్బెండ్ పెట్టారు. ఈ మోడల్స్ నాకు నేమ్స్ అయితే గుర్తులేవు. బట్ ఇవన్నీ కూడా అరౌండ్ 500 అనండి. ఆ రోజు నాకక్కడ 700, 800 కొన్ని 1000 కూడా చెప్పారు. అందుకే నేను కన్‌ఫ్యూజన్‌లో ఉండిపోయాను. బట్ చాలా అంటే చాలా బావుంది. నాకు ఈ టీ షర్ట్ మెయిన్ ఎందుకు నచ్చిందంటే, మీరు నోటీస్ చేస్తే ఫ్రంట్ వచ్చి ప్లెయిన్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి చూస్తున్నారు కదా! మంచిగా వచ్చింది. ఏదో పేరండి నేను మర్చిపోయాను. సారీ. మీకెవరికైనా తెలిసుంటే గనక డెఫినెట్‌గా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మా హస్బెండ్ కూడా లేరు ఈ వీడియో నేను రికార్డ్ చేసే టైంకి, లేకపోతే అడిగేదాన్ని. బట్ నాకు చాలా అంటే చాలా నచ్చింది. మీ అందరికీ ఎలా అనిపించిందో చెప్పండి. ఇది వచ్చేటప్పటికి అరౌండ్ 480 ఆర్ 490 అండి. ఏదైనా 500 రూపీస్. ఈ టీ షర్ట్ వచ్చేటప్పటికి. ఇందులో ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఈ బ్యాక్ సైడ్‌వి కూడా డిఫరెంట్‌గా కూడా ఉన్నాయి. ఓకే. ఇది వచ్చి డార్క్ బక్. మేబీ బ్రాండ్ అనుకుంటా ఇది డార్క్ బక్. బట్ కొంచెం ఫిట్టింగ్ ఇష్యూ వచ్చింది. లూజ్ అయిందని మేము ఎక్స్చేంజ్ అయితే పెట్టాము. బట్ క్వాలిటీ గానీ, టీ షర్ట్ గానీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది నాకు తెలీదు. మా హస్బెండ్ ఏవో కపుల్ టీ షర్ట్స్ లాగా ఉంటాయి అని చెప్పి పెట్టారంట. సో, చూడాలి ఎలా ఉందో ఏంటో. నేను కూడా మీతోనే ఓపెన్ చేస్తున్నాను. సో, యాహ్! కలర్స్ చూస్తున్నారు కదా! క్రీమ్ కలర్. జనరల్‌గా ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి కూడా ఇలాగ కపుల్ గోల్స్ అంటారు కదా! కపుల్ క్లోత్స్, కపుల్ గోల్స్ ఇలాంటివన్నీ అలా ఇంట్రెస్టు. బట్ తనెప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపించరు. బట్ ఫర్ ద ఫస్ట్ టైము తనే పెట్టారనమాట. నాకు ఈ టైప్ చెప్పాను గదా! ఎగ్జిబిషన్‌లో చాలా నచ్చాయండి. చాలా డిఫరెంట్‌వి. కానీ ఏంటంటే ఊరికే ఒక టీ షర్ట్‌కి 800 అంటే పర్ఫెక్ట్ బ్రాండ్ కాదు. మనకి తెలీదు. క్లాత్ తర్వాత ఎలా ఉన్నా అడగడానికి కూడా ఉండదు. సో, నేను కన్‌ఫ్యూజన్‌లో ఉండి చాలా నచ్చి కూడా అప్పుడు వదిలేసాననమాట. సో, తనకిచ్చిన రిఫరెన్స్ పిక్స్ ప్రకారంగా తను సేమ్ అని నేను చెప్పనండి డెఫినెట్‌గా. అక్కడ ఏదుందో ఇక్కడ అదుందని నేను చెప్పను. బట్ అట్‌లీస్ట్ క్లోజ్‌గా దాని క్లోజప్‌గా దగ్గరగా కొంచెం నాకు నచ్చే విధంగా ఉండేలాగా ట్రై చేశారు. నాకేంటంటే ఎంటైర్ ఫుల్లు ఏదో శారీ డిజైన్స్‌లా కాకుండా ఇలా ప్లెయిన్ ఉండి ఇలా ఏదైనా సింపుల్‌గా వస్తే నచ్చుతది. సో, తను ఆ విధంగా పెట్టడానికి ట్రై చేశారనమాట. ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి. ఇది కూడా నాకు తెలిసి 440 ఆర్ 470 అండి. ఇవి కూడా అరౌండ్ 500 ఈచ్ పీస్. ఇది కూడా క్వాలిటీ చాలా అంటే చాలా బావుంది. ఈ 2 సెట్స్‌లో నేను జస్ట్ మీకొకటి చూపిస్తున్నాను. మీ అందరికీ ఐడియా కోసం అని చెప్పి. సో, మీకెలా అనిపించిందో చెప్పండి. అండ్ మీకు కావాలంటే డీటెయిల్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ప్రతిదానికి. సో, లింక్ షేర్ చేస్తే మీరు అక్కడ నుంచి కరెక్ట్ ప్రైస్ చెక్ చేసుకోవచ్చు కాబట్టి నేను చెప్పట్లేదు. బట్ స్టిల్ అయితే అరౌండ్ 500 దట్ ఈస్ ఫర్ ష్యూర్. జస్ట్ ఒక 10, 20 అటు ఇటు ఉంటుంది. చాలా ఐటెమ్స్ కదా! సో, నాకు మైండ్‌లో లేవు.
ఏవి ఎంత అని చెప్పి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇది ఇంకొక ఏమంటారు టీ షర్ట్ అనమాట. సో, ఈ వింటర్‌లో ఏంటంటే కొంచెం క్లాత్ మందంగా స్వెటర్ టైప్ అంటారు కదా! బట్ ఆల్రెడీ ఎండ్ ఆఫ్ డిసెంబర్‌కొచ్చేస్తున్నాం గదా! నేను అందుకే రాబోయే సమ్మర్ గురించి ఆలోచిస్తున్నాను. కొంచెం అంటే ఏమంటారు నీట్‌గా కాటన్ టైప్ ఉంటే బావుంటాయి. కొంచెం ఎండకి నీట్‌గా ఉంటుంది అని చెప్పి. ఇది వన్ మోర్ టీ షర్ట్. ఇది కూడా తనకే అండి. ఇది మా హస్బెండ్‌కి పెట్టుకున్నారు. ఏదో టఫ్ గైస్ అని చెప్పనేసి ఉంది. భలే నచ్చాయి నాకవన్నీ కూడా చూస్తుంటే. మీకు చెప్పాను కదా! అక్కడ నేను చూసి కొన్ని బయట కూడా తీసుకున్నాము అని. ఇవి అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టలేదండి. ఇది మా హస్బెండ్ నాకు తెలిసి సోల్డ్ స్టోర్ నుంచి పెట్టినట్టున్నారు. నాకు కరెక్ట్‌గా గుర్తులేదు. టామ్ అండ్ జెర్రీ ఇవన్నీ ఉన్నాయి. బట్ ఎనీవేస్ నేను మీ అందరికీ కూడా చూపిద్దాము అని చెప్పి నేను ఇవన్నీ వీడియో రికార్డ్ చేశాను. మీకివి కావాలంటే డెఫినెట్‌గా ఇవన్నీ ఆన్‌లైనే పెట్టారండి. ఏది ఆఫ్‌లైన్ స్టోర్‌లో తీసుకోలేదు. సో, ఎవరికైనా నచ్చుంటే చెప్పండి. నేను ఎక్కడ తీసుకున్నారో ఏంటో డీటెయిల్స్ కూడా పెడతాను. నేను అడిగినప్పుడు అరౌండ్ 300 400 ఇలా పడ్డాయి కాస్ట్ అని చెప్పారు నాతోటి. ఇదొచ్చి 350 అన్నట్టు గుర్తు నాకు. సో, మీకెలా అనిపిచ్చిందో చెప్పండి. మీ అందరికీ గూడా ఇవన్నీ నచ్చాయనే అనుకుంటున్నాను నేను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ టీ షర్ట్ మేము హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాం గదా! అప్పుడు దారిలో 7 డేస్ అని చెప్పి ఏదో ఒక రెస్టారెంట్ ఉంటది. నేమ్ కరెక్ట్‌గా నాకు గుర్తులేదు. అక్కడ ఊరికే బాగా నచ్చి మా హస్బెండ్ ఒకటి, మా బాబు ఒకటి తీసుకున్నారు. నాకు మా హస్బెండ్‌ది వీడియో రికార్డ్ చేయడం అవ్వలేదు. ఇది నేను 350కి తీసుకున్నానన్నమాట. సో, మీ అందరికీ నచ్చాయనే అనుకుంటున్నాను. ఈ అన్బాక్సింగ్ ఫ్రమ్ అమెజాన్ అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే తీసుకున్నామండి. ఏది అబోవ్ 500 కాదు. మీకేదైనా నచ్చుంటే గనక డెఫినెట్‌గా నాకు కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. నేను మీకు లింక్ అయితే షేర్ చేస్తాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. ఎవరైనా ప్రీవియస్ ఎగ్జిబిషన్ వీడియోస్ చూడకపోయినా ఒకసారి వెళ్లి చూడండి. అండ్ ఫస్ట్ టైమ్ అయితే గనక డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఫ్యూచర్‌లో కూడా వస్తాయి. అండ్ ఆల్రెడీ మంచి మంచి వీడియోస్ కూడా ఉన్నాయి. ఈవెన్ టెక్నికల్ వీడియోస్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ వీడియోస్ కూడా నేను ఆల్రెడీ చేశాను కలెక్షన్‌తో పాటుగా. సో, మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ప్లీజ్ టేక్ కేర్ అండ్ బాయ్.